చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాన్నిటికీ పంచగుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుట వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క. మనం పైకి ఎగరవేసినా తిరిగి మన ఇంటికి వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే. ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం చిన్నగా ఉన్నప్పుడు బలపానికి చింతకాయ అన్నట్టే. మనం ఇంత ఇస్తే దేవుడు ఇంత కలిపి మనకి చాలా ఇస్తాడు. అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయే వరకు చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. అది ఒక్కటే మనకు మన ముందు ఉన్న వాళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే స్థిరాస్తి. మనం ఈ పద్యంలో మనం ఏం చదివాము ఈరోజు కళ్ళ ముందర చూస్తున్నాం. ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ చేసిన పని నేను సర్వముఖంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి. అదే మాదిరిగా నేను ఎస్పీ గారికి అభినందనలు. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో చాలా మంచి పనులు ఈ జిల్లాలో జరుగుతున్నాయి. ఇంతకుముందు కూడా మేము కలిసాము. మార్షల్ ఆర్ట్స్ బాగా నేర్చుకుంటున్నారు అబ్బాయిలు. రేపు ఖచ్చితంగా మన రాష్ట్రంలో మన దేశంలో వాళ్ళు పథకాలు సాధిస్తారని నాకు నమ్మకం ఉంది. ఇలాగే